యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నానండి. ఈరోజు చందేరి కాటన్స్ తక్కువ ప్రైస్‌లో నాకు బాగా నచ్చి క్రోషా కాటన్స్ అని, కోటా కాటన్స్ అని డిఫరెంట్ వెరైటీస్‌తో మీ ముందుకొచ్చాను. ఫస్ట్ చందేరి. నేను కట్టుకున్నది కూడా చందేరియే. ఇది సేమ్ క్లాత్ అండి ఇది కూడా. ఇందులో 2 కలర్స్ కొంచెం క్లాత్ ఒకటే కానీ డిజైన్స్ వేరు. మల్మల్ కాటన్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఒకటి కూడా పూర్తిగా చూపించకుండా అన్ని కలిపి ఓపెన్ చేసేస్తున్నానా, ఇది చూపించేస్తాను. ఇది కట్టుకుంటే ఇంత అఫీషియల్గా ఉంటాయండి. మీరు చెప్పండి, నేను చెప్పేసుకుంటున్నాను, నాకు నేను ఫీల్ అయిపోతా. బాగుందా లేదా మీరు చెప్పండి. క్యాజువల్గా మనం ఇలా చిన్నగా సింపుల్గా ఏదైనా పని మీద ఆఫీస్కి కానీ వెళ్ళడానికి ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అయినా నేను ఏ చీర అయినా 100 రూపాయల చీర అన్నా సరే అండి, 100 రూపాయలకి చీర వస్తుందమ్మా అని మాత్రం అడగండి. 100 రూపాయల చీర అయినా సరే ఫస్ట్ టైం బయటకు కట్టేసుకోవచ్చండి. ఎలాంటి చీర అయినా 1000 రూపాయల చీర అయినా సరే. సో అలాంటివి ఇవి మాత్రం ఎన్నిసార్లు అయినా కట్టుకోవచ్చు. ఎన్నిసార్లు వాష్ చేసినా ఇది ఇలాగే ఉంది. ఇది చాలా పాత చీర. ఇవి ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. అంటే మనం మెయింటెనెన్స్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. నేను మ్యాక్సిమం నా శారీస్ ఎక్కువ వరకు చెప్పాను కదా, డ్రైవర్స్కి ఇచ్చి పాడు చేసుకుంటానని, డ్రైవర్స్కి ఎక్కిస్తానండి. ఇది గ్రీన్ అండి, డార్క్ గ్రీన్కి వైట్ కలర్, ఓన్లీ వైట్ తోటి, దీనికి కూడా వైట్ థ్రెడ్, ఇది బోర్డర్స్ ఏమో గోల్డ్ జరీ వచ్చింది, కంచి బోర్డర్స్ వస్తాయి కదా అలా ఇచ్చారు. ఇందులోనే బ్లౌజ్ మనకి రన్నింగ్ వచ్చేస్తుంది. ఎక్కువ మంది ఫొటోస్ పెట్టమని అడుగుతున్నారు. అసలు ఫొటోస్ పెట్టడం అన్నది అసలు అవ్వటం లేదండి. ఎంత ట్రై చేసి అందాం అనుకున్నా కూడా అన్నా కూడా పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే అంత బిజీ. ప్లెయిన్ వచ్చిందండి. సేమ్ ఇంకా నేను కట్టుకున్న శారీ క్లాత్ సేమ్ అదే, చిన్న డిజైన్స్ మార్పులతో సేమ్ ప్యాటర్న్ అండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి, నేను మడతలు మార్చేసి పంపిస్తాను మీకు. ఇంకా అందులో ఇంకో పింక్, ఇది మంచి గులాబీ కలర్ అండి. గులాబీల్లో కూడా నాటు గులాబీలు అంటారు కదా ఆ కలర్, దాని మీద క్రీమ్ కలర్ తోటి ఓన్లీ 2 కలర్స్ అండి. శారీ మీద 2 కలర్స్ యూజ్ చేశారు. బోర్డర్స్ కంచి బోర్డర్స్. ఈ బోర్డర్స్ తోటే లుక్ మారిపోతుంది మనం కట్టుకున్నప్పుడు. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి. పళ్ళు లైన్స్ డిజైన్ చేశారు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసుకోండి. బాగున్నాయి ఇవి 2 కూడా. ఇది ఇంకా ఇది మల్ కాటన్స్ అండి. మల్ చందేరియా, మల్ కాటన్ డ్రెస్లేమో కాదు, ఇది చుడిదార్స్. సారీ, అన్నీ చూపించేస్తున్నాను. ఇది అదని చెప్పను. స్టిచ్డ్ కూడా తెప్పించానండి నేను. ఇప్పుడు నిజం చెప్తున్నాను. నేను అవన్నీ ఓపెన్ చేసి చూపించాలంటే బద్ధకం కదా, అందుకని చూపించట్లేదు. ఇది బాటము, ఇది చున్నీ, ఇది టాప్. సమ్మర్ కదా, చాలా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. మా సుష్మ గడు బోల్ కుట్టించుకున్నాడు ఇవి, అది చాలా హ్యాపీగా వేసుకున్నాడు. ఇవి చిన్నవి జస్ట్ తక్కువ ప్రైస్ అండి, క్యాజువల్గా ఉంటాయి ఇవి. క్యాజువల్గా మనం ఇంట్లో డ్రెస్సులు ఎక్కువ వేసుకుంటారు కదా, నేను చీరలే కట్టుకుంటాను. డ్రెస్సులు ఎప్పుడైనా తప్పని పరిస్థితుల్లో జర్నీస్ లాంగ్లో ఉన్నప్పుడు వేసుకుంటాను. ఇది కూడా అందులో ఇంకొకటి అండి, మల్ కాటన్స్లో. ఇది బాటము, ఇది చున్నీ అండి. పింక్ మ్యాంగో ఎల్లో కాంబినేషన్. ఈరోజు ఏంటి డల్గా ఉంది రాదమ్మా అనొద్దు, డల్గా లేను, యాక్టివ్గా లేను. రెండింటికి తేడా ఏంటంటారు చూసారా, ఒకే మాటని ఎన్ని రకాలుగా చెప్పచ్చో. అదనమాట సంగతి. ఇదొక డ్రెస్ అండి. ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. మల్మల్ కాటన్స్లో ఇది కూడా చాలా బాగుందండి. గ్రీన్ వైట్. యాక్చువల్గా టైం సరిపోవట్లేదు నాకు. ఇది సిల్క్ మిక్సింగ్ లాగా వచ్చిందండి. అందుకని ఇది స్టార్చ్ అవసరం లేదు, స్మూత్గా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. సమ్మర్లో మనం ఇష్టం వచ్చినట్టు కట్టేసుకుని ఫ్రీగా ఉండొచ్చు. ఇంట్లో చీరలు కట్టుకునే వాళ్ళకైతే ఇది చాలా. బ్లౌజ్ ఏమో డిఫరెంట్గా ఇచ్చారండి. శారీ మొత్తం ఇలా చెక్స్ అలా గ్రీన్తో డిజైన్ చేశారు టెంపుల్స్ని.
బ్లౌజ్ ఏమో వైలెట్ కలర్ మ్యాచ్ చేశారు. ఇప్పుడు బాగా ఇలాగే వస్తున్నాయి. ఇంక నేను దీని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. బ్లౌజ్ మీకు ఇది ఇష్టం ఉంటే కుట్టించుకోండి, లేదంటే ఫాల్ కుట్టించుకుని ఇంట్లో ఏదో ఒక బ్లౌజ్ వేసేసుకుని కట్టేసుకోవచ్చు. వీడిచ్చిన బ్లౌజ్ డిఫరెంట్గా స్టైలిష్గా ఉంటుంది. ఓపికండి కుట్టించుకుంటే కుట్టించుకోవచ్చు. ఎందుకంటే అవి 4-5 సార్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ సమ్మర్ వరకు దాచిపెడతాం కదా, అందుకని. ఇవి చాలా బాగున్నాయండి. ఈ కాటన్ వేరు, అవి మల్ కాటన్స్, ఇవి ప్యూర్ కాటన్స్ అండి. ఈ డ్రెస్సులు మిర్రర్ వర్క్తో వచ్చింది. ఇది బాటమ్ అండి. ఇది టాప్ వచ్చింది. ఈ డిజైన్ ఎల్లోని రస్ట్ కాఫీ కలర్ అండి. కాఫీ కలిపేస్తే వచ్చింది కాఫీ కలరు. డార్క్ కాఫీ పౌడర్ కలర్ అనొచ్చు, మెరూన్ రెడ్ అనొచ్చు, కాంబినేషన్లో ఇచ్చారు. జార్జెట్ చున్నీ ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగుంది. చున్నీలో కూడా ఈ 2 కలర్స్ ని డిజైన్ చేశారు. ఇది మీరు మిర్రర్ వర్క్ తో వచ్చింది. వీడే డిసైడ్ చేస్తారు, ఈ ప్రింట్ వేసిన వాళ్ళే. డ్రెస్ అంతా కూడా మిర్రర్ వర్క్ ఇచ్చారండి. ఇదిగో కనిపిస్తున్నాయో లేదో మిర్రర్ అని చెప్తున్నాను. కొంచెం చూసుకుని ఇదిగో ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఎల్లో విత్ కాఫీ కలర్, మస్టర్డ్ ఎల్లో అండి. ఎల్లో మళ్ళీ వేరు. ఇది లెమన్ ఎల్లో అనొచ్చు, లెమన్ ఎల్లో కూడా కాదండి, క్రీమ్ కలర్ అనొచ్చేమో. దీనికి డార్క్, ఇది మస్టర్డ్ ఎల్లో మీద రెడ్ కలర్ కాంబినేషన్ అండి. ఇవి చాలా బాగుంటున్నాయి. ఇదిగో మిర్రర్ వర్క్, జార్జెట్ వచ్చిందండి టాప్. చున్నీ కూడా జార్జెటే వచ్చింది. బాటమ్ మాత్రం మనకి అసలు ఇది ఎలా ఉందంటే క్లాత్, ఇది కూడా టాప్ కుట్టించుకుని లెగ్గిన్స్ వేసుకుని 2 డ్రెస్సులు తయారు చేసేయచ్చు ఇద్దరు కింద అని అనిపించింది నాకు. అంత పొదుపు చేసుకుంటావా రాదమ్మా అని అనకండి. అప్పుడప్పుడు ఐడియాలు వచ్చేస్తా అంటే తెలివైందాను కదా నేను. ఇదిగో ఈ డ్రెస్ అనమాట, సంగతి ఇదనమాట. మిర్రర్ వర్క్ తో జార్జెట్ డ్రెస్. చాలా అంటే చాలా బాగుంది. అదొక డ్రెస్. ఇంకా ఇదొక కలర్ ని నెమలి కంఠం కలర్, క్రీమ్ కలర్ అండి. బాటమ్ ఏమో కాటన్, ప్యూర్ కాటన్ వచ్చింది. దానికి చున్నీ ఈ టాప్, సారీ సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఈ మధ్యలో ఈ లైన్ వస్తుంది కదా, ఈ లైన్ కి మిర్రర్ వర్క్ ఇచ్చారండి. దీనికి చున్నీ జార్జెట్ ఇచ్చారు, షిఫాన్ జార్జెట్. ఇవి ఈ క్లాత్లు ఇంకా ఆల్మోస్ట్ 2 ఒకలాగే కనిపిస్తున్నాయి. నాకు ఇప్పటికీ రావట్లేదు, ఇది నిజం. ఏది చెప్పాలో తెలియక రెండు చెప్పేస్తున్నాను. ఎందుకంటే 2 సిల్కే కదండి, మనకి చిన్న తేడా ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఇదొక డ్రెస్. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా చందేరి సారీ అండి. ఇది కూడా మంచి గ్రీన్ అండి. ఇది గ్రీన్ కి కలరు కాఫీ కలర్ అనొచ్చా, కాదు ఎలిఫెంట్ బ్లాక్ అనొచ్చేమో, కాఫీ కలర్ అనొచ్చు. మీరు చూసుకోండి. ఇలాగా నాకు చెప్పడం కొన్ని కలర్స్ అందటం లేదండి. నేను కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోవడానికి ట్రై చేసినా ఇవి కొత్త కలర్స్ ఎప్పటికప్పుడు తయారైపోతున్నాయి. వీళ్ళు ఎక్కడ తీసుకొచ్చేస్తున్నారో తెలియదండి. అవి ఇవి మిక్స్ చేసేసి కలర్స్ తయారు చేస్తున్నారో, లేకపోతే నేను కొత్తగా కలర్స్ చూస్తున్నానో తెలియదు. ఇదిగో బాటిక్ ప్రింట్స్ అండి. చీర అంతాని లైన్స్ వచ్చింది. బ్లౌజ్ కూడా ఇప్పుడే చూపించకపోతే మళ్ళీ బ్లౌజ్ కోసం ఫోటో పెట్టమ్మా అంటారు. నేను పెట్టను అనలేక పెడతానని పెట్టలేకపోతున్నాను. ఇదిగో ఇది బ్లౌజ్ అండి. లైన్స్, క్రాస్ లైన్స్ లాగా, జిగ్జాగ్ లాగా, జామెట్రికల్ డిజైన్ లాగా అటు ఇటు తిప్పేసి ఇచ్చేసారు, మ్యాట్రిక్స్ లాగా. సో చందేరి కదా, చందేరి అనండి. ఇదిగో మహేశ్వరి సిల్క్ కి చందేరికి తేడా ఏంటంటే అండి, చందేరిలో మాక్సిమము మనకి ఇలాగా కడ్డీ బోర్డర్స్ లో ఇచ్చేస్తారండి. మహేశ్వరి సిల్క్ లోనేమో కొంచెం కంచి బోర్డర్స్ లో ఇస్తున్నారు, నాకు తెలిసినంత వరకు. నేను తప్ప ఆలోచించినా మీరు ఎవరైనా కమెంట్స్ ద్వారా పెడితే నేను కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ప్యూర్ కాటన్ కోట, సిమెంట్ కలర్ విత్ మ్యాంగో ఎల్లో కాంబినేషన్ లో ఒక రేంజ్ లో కనిపిస్తుంది. ఇది చూసారా, శారీ మొత్తం ఇలా ఉంది. పైన కింద మొత్తంగా గోల్డ్ కలర్ బోర్డర్స్ వచ్చినాయి. సిమెంట్ కలర్ కి ఆపోజిట్ చేసి బ్లౌజ్ ఇలా ప్యాటర్న్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది పళ్ళు అండి. పళ్ళు అంతా ఎల్లో వచ్చింది. మనకి బ్లౌజ్ కరెక్ట్ గా కింద ఎల్లో రావటం వల్ల మీకు ఈ కలర్ క్లియర్ గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇవి ఎప్పుడైనా ఇంత కొంచెం కోటా చీరలు లాంటివి సెకండ్ లైన్ లో మనకి కరెక్ట్ గా లేకపోతే కలర్ తేడా కనిపిస్తుంది, కానీ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సిమెంట్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ లో. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది కోటాలా కనిపిస్తున్న కాటన్ చీర, కోటా కాదండి, మిర్రర్ వర్క్ తో వచ్చింది. బాగుంది. ఇది ఇదేం పిస్తా గ్రీన్ కండి
సపట బిస్కెట్ కలర్ అనొచ్చు. బిస్కెట్ కలర్ కలంకారీ ప్రింట్ లాగా కనిపించింది, కానీ ప్రింటింగ్ అండి, బ్లాక్ ప్రింట్ కావచ్చు మోస్ట్లీ. ఇది బ్లౌజు, సారీ ఇది బ్లౌజు. సేమ్ క్లాత్ ఒక్కటి మారింది. మనం ఈ బ్లౌజ్ అండి యాజ్ ఇట్ ఈస్గా లైనింగ్ వేసుకుంటూ కుట్టించుకోండి. లైనింగ్ వేస్తే బాగా లావుగా అయిపోయి ఈ కాటన్ వాటికి చిరాగ్గా ఉంటుంది, మనం మొయ్యలేము, నొక్కేస్తూ ఉంటుంది, విసుగ్గా ఉంటుంది. సో ఇది మిర్రర్ వర్క్తో వచ్చింది, అందుకే కొంచెం ప్రైస్ వేరియేషన్స్ వాటిలో ఉండే క్వాలిటీ వల్ల కానీ లేదంటే వర్క్ వల్ల కానీ మనకి ప్రైస్ వేరియేషన్స్ వస్తాయండి. ఇది ఒక చీర కోటాలా కనిపిస్తున్న కాటన్ సారీ, కోట కాదు కోటాలాగా ఉంది, చెక్స్ వచ్చినాయి అండి వీటిలో. చెక్స్ మళ్ళీ ఒక ఎందుకైనా మంచిది, ఇదిగో చూపిస్తా. ఇది కూడా కాటన్, కోటా కాటన్ అండి. ఇది మాత్రం ఇది లెమన్ ఎల్లో మిర్రర్ వర్క్, పైన కింద కొంచెం డార్క్ ఎల్లో ఇచ్చి చాలా అంటే చాలా, శారీ మొత్తం ఆల్ ఓవర్ ఒకే కలరు. ఇది పళ్ళు వచ్చింది, బ్లౌజ్ దీనికి కూడా చక్కగా టిక్ క్లాత్ ఇచ్చారు లైన్స్ తోటి, పళ్ళులో కూడా లైన్స్ వచ్చినాయి కాబట్టి ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది. శారీ మొత్తం కూడా చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే డిజైన్ బాగా నచ్చింది నాకు. కంగారు అయిపోతున్న రాదమ్మా, చూసారా బోర్డర్ ఎంత బాగుందో, దీనికి చాలా బాగుంది మిర్రర్ వర్క్ తోటి. నాకు ఈ మధ్య ఇంతకాలం ప్లెయిన్స్ కట్టాను కదా, ఈ మధ్య మొదలు పెట్టాను నేను ఇలా వర్క్ చీరలు కట్టడం, అందుకని వర్క్ అంటున్నాను సారీ. ఇవి ప్రింట్, శారీ మొత్తం ప్రింట్లు, ఆ అందం కూడా తెలుస్తుంది నాకు. ఇది వైలెట్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో అండి, కాటన్ అండి, ప్యూర్ కాటన్. కొన్ని ఒక్కొక్కసారి స్టార్చ్లో ఎక్కువ పెట్టడం తక్కువ పెట్టడంలో మనకి థిక్నెస్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ ఇవన్నీ ఒకటే క్లాత్లు. శారీ మొత్తం వైలెట్కి బోర్డరు ఎల్లో వచ్చిందండి. బ్లౌజ్ ఏమో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, అందుకే నేను చెప్పేస్తున్నాను. బ్లౌజ్ ఏమో ఎల్లోకి ఆపోజిట్ కలర్స్లో ఈ వైలెట్ కలర్ని ఇచ్చారు. చాలా అసలు ఇవి కట్టుకుంటే అండి ఒక 10 చీరలు సమ్మర్లో తీసేసుకోండి అని 10 సార్లు చెప్తాను కదా, అలా తీసుకుని ప్రతి ఇయర్ ఒకసారి పాతవి తీసేసి పాతవి కొన్ని కొత్తవి కొన్ని కలుపుకుని కట్టుకుంటా ఉంటే మనకి సమ్మర్ గడిచిపోతుంది. అంటే డ్రెస్సులు వేసుకునే వాళ్ళ గురించి కాదు, డ్రెస్సులు వేసుకునే వాళ్ళు అవి తీసుకోండి, చీరలు కట్టుకునే వాళ్ళు ఇవి తీసుకోండి నేను చెప్తాను కదా, మీరు ఇచ్చేయండి ఫ్రీగా అని అనుకోండి, డబ్బులు వేసేయండి తీసేసుకోండి, డబ్బులు పిచ్చి రాదా మీకు బాగానే, అవునా. ఇది కాటన్ అండి, స్మూత్ కాటన్. కాటన్లో వేరియేషన్స్ ఉంటాయేమో అనిపించింది, అంత స్మూత్గా ఉంది. చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి కదా, మీనా కాటన్ అని కరిష్మా కాటన్ అని, వాళ్ళవి కౌంట్లు అవి తేడాలు ఉంటాయంటండి. ఇది పింక్కి చాలా రోజులు అయింది మనం ఇచ్చి, స్టార్టింగ్లో ఈ సారీస్ ఇచ్చేదాన్ని నేను. బాటిక్ ప్రింట్సా అన్నట్టు కనిపిస్తున్నాయి, మరి ఈ ప్రింట్ని ఏమన్నా తెలియదు, బాటిక్కే అండి ఇది. బోర్డర్స్ అంతా లైన్స్లో ఇచ్చి మళ్ళీ అందులో డాట్స్ని డిజైన్ చేశారు. ఇది ప్లస్ ఆర్ మైనస్ అన్నట్టు వచ్చింది హ్యాష్ ట్యాగ్. సరే డిజైన్స్ ఏదో చెప్పేస్తున్నాను. పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి, బోర్డర్ కలర్ వైలెట్ కలర్ ఇచ్చి ఇలా బోర్డర్ ఇచ్చారు. ఆ బోర్డర్ అలా ఇవ్వటం వల్ల అందం వచ్చింది చీర. ఇది చాలా బాగుంటాయి ఇవి. కాటన్స్ కొనుక్కోవాలి ఎత్తుక్కుంటారు కదా ఇంక సమ్మర్లో, అలా అనుకున్న వాళ్ళు కలర్స్ లేకపోతే అసలు ఆలోచించకుండా బాటిక్ ప్రింటేనండి. ఇదిగో పళ్ళు చూస్తే తెలిసిపోతుంది కదా, వైలెట్ పింక్ కాంబినేషన్లో. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలతో ఇదండి, వైట్కి నేవీ బ్లూ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా మీరు ఎక్కడున్నారు అని ఈ చీర డిసైడ్ చేస్తుందేమో అనుకుంటున్నా, డిసైడ్ చేయలేదు, తిరిగేసి చూపించట్లేదు, స్ట్రైట్గా చూపించేస్తున్నాను కరెక్ట్గా చూపించేస్తున్నాను. ఇదిగో వైట్కి బ్లూ కాంబినేషన్, ఎవరికైనా ఇష్టమైతే ఆలోచించకుండా తీసుకోవచ్చు. ఇది బ్లౌజు, ఇదిగో ఆపోజిట్ కలర్స్లో బ్లూకి వైట్ కాంబినేషను, శారీ మొత్తం వైట్కి బ్లూ బోర్డర్స్, పళ్ళు బోర్డర్స్, బ్లౌజు బ్లూ వచ్చింది. ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది, నచ్చకపోతే నాది. ఇంకొకటి అంత స్మూత్గా అనిపిస్తున్న ఈ చీర పింక్ చాలా స్మూత్గా ఉందండి, ఎలిఫెంట్స్ని డిజైన్ చేశారు, అంబారీ డిజైన్ అంటున్నారు కదా. ఇది కలర్ క్రీమ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఎందుకో బాగుంటుంది కదా. బ్లౌజ్ ఇది ఆపోజిట్ కలర్స్లో, పళ్ళు ఏమో ఇలా వచ్చింది, పళ్ళు ఇలా వచ్చింది. ఎందుకు ఎక్కువ మంది మనం పళ్ళులో చూస్తాం, పళ్ళు కనిపించదని తెలిసినా పళ్ళునే చూస్తామండి, ఎందుకో తెలియదు, పళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు కొత్తగా చెప్తున్నాను, డిజైన్ ఏమైనా వర్క్ చేయించుకోవాలంటే ఇక్కడ చేయించేసుకుందాం అండి, నేను చేయించాను ఆల్రెడీ ఒకదానికి వెనక్కి వెళ్ళిపోయి దీనికి ఎందుకండి వర్క్లు, ఫ్రంట్ ఉండి మమ్మల్ని చూడగానే వర్క్ కనిపిస్తే అలా అప్పుడు ఇక్కడ బాగోదేమో
ఏం పర్లేదు, మనం ఎలా కట్టుకున్నా బాగుంటాం. ఆడవాళ్ళు అంటే అందం, అందం అంటే ఆడవాళ్ళు కదా. అనండి. ఇదిగో క్రోషా కట్టను, ఇవి బాగుంటున్నాయండి. ఎంత కష్టపడి వర్క్ చేస్తారో అని అనిపిస్తుంది. హ్యాండ్ వర్క్ కదా, అందుకని నేను ఇష్టపడి తెప్పిస్తున్నాను. ఇది ఆరెంజ్ కలర్కి బ్లూ బోర్డర్స్ తోటండి. ఇది మెరూన్ కలర్ మీద ఆరెంజ్ కలర్ చేశారా అన్నంత ప్రింట్ వచ్చేసింది. దీనిలో క్రోషా బ్లూ కలర్ ఇచ్చారు. దీనికి ఆపోజిట్ కలర్స్ లో ఇది కూడా మనం లైనింగ్ వేసుకోకుండా కుట్టించుకోవాలని చెప్తున్నాను కదా. పెద్ద బ్లౌజ్ ఇచ్చేస్తున్నారండి. ఇంత బరువు ఉందంటే ఈ బ్లౌజు, ఇందులో కొంచెం ముక్కతోటే మనకి అయిపోతుందేమో బ్లౌజ్. నాకే పట్టేస్తుందిలే మీటర్ క్లాత్. పొడవు చేతులు అయితే మీటర్ క్లాత్ ఇది వరకు 50, 60 అయిపోయాయి. ఇప్పుడు 70, నెమ్మదిగా 80, తర్వాత మీటర్ కొన్ని రోజులు పోతే 2 మీటర్లకి వెళ్ళిపోతానేమో. అడ్డంగా తయారైపోతున్నా మీ రాదమ్మా. అయినా కూడా నన్ను ఇష్టపడుతున్నా రాధమ్మ అభిమానులు, సిరిహాసిని భక్తులు అనాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా మంది విషెస్ చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అసలు మాటలు లేవు ఎలాగా థ్యాంక్స్ చెప్పాలో. ఇదిగో సపోటా కలరు, క్రీమ్ కలరు అనొచ్చు, లేదంటే క్రీమ్ కలర్, సపోటా కలర్ అండి. ఆ రెండింటి కాంబినేషన్కి పింక్ తోడయ్యేసరికి క్రోషా వర్క్ ఎక్స్ట్రాగా ఒక రేంజ్లో ఉంది చీర. పళ్ళుకి చుట్టూ బోర్డర్స్ అన్ని వైపుల నుంచి మనకి ఇలా వచ్చేస్తుందండి. పళ్ళు అంతా ఇలా వచ్చింది. బ్లౌజ్ ఆపోజిట్ కలర్స్లో వస్తుంది. జనరల్గా క్రోషా అంటే మనకి కింద వస్తుంది, ఇందులో లోపల సెపరేట్గా ఇచ్చేస్తారండి. చూపించేస్తాను, అది కూడా చూపించాను నేను, దొరకట్లేదు, ఇది లోపల ఉండిపోయింది. దేవుడా, ఇంత పని చెప్పేస్తున్నా నాకు ఈ చీరలో, నేను చేయనంటే చూడు అసలు ఇది దొరకట్లేదు. ఇది ప్లీజ్ 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 అమ్మా. ఇదిగో దానికి ఇచ్చేసారా బ్లౌజ్ వేసేసరికండి చీర అందం తెలిసిపోతుంది. చీరలు ముందు పెట్టుకుంటే మాటలు తెలియట్లేదు రాధంకి, ఏదేదో మాట్లాడేస్తుంది కదా. అవును కదా, కాదా మరి అనండి మీరు. ఇదొక చీర క్రోషా, ఇంకా అందులోనే క్రోషాలోనే ఇంకో మంచి కాంబినేషన్ అండి. ఇది ఎవర్ లేటెస్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. లేటెస్ట్ అండి, ఎందుకంటే మంచి గ్రీన్కి డార్క్ గ్రీన్, రెండు గ్రీన్లు వాడతా కాంబినేషన్ అంటే డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. దొరికినప్పుడల్లా తీసుకుంటున్నాను, నేను ఇచ్చే ఉంటాను చాలాసార్లు. ఇది పట్టులో కూడా చాలా బాగుంటుందండి. ఇది యాక్చువల్గా ఎందుకో నేను ఇంకా కట్టుకోలేదు అనుకుంటాను. ఇది శారీ మొత్తం ఈ మధ్యలో కలర్ వచ్చింది. బోర్డరు, పళ్ళు, బ్లౌజు గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్. బ్లౌజ్ కూడా తీసి చూపిస్తా. బ్లౌజ్ తీసుకుంటేనే మనకి వీటి అందం తెలుస్తుంది. అది నాకంటే ముందే కింద ఉందిరా. ఇదిగోండి బ్లౌజ్, చూసారా, శారీ మీద పెడితే తెలుస్తుంది. ఇలా ఇలా ఉందన్నమాట సంగతి. చూసారా, బాగుందా, చాలా బాగుంది కదా. ఎప్పుడైనా అండి చీర అందం అండి ఓపెన్ చేస్తే తెలుస్తుంది, ఓపెన్ చేస్తే తెలుస్తుంది అంటాను కదా. కాదండి, కట్టుకుంటే తెలుస్తుందండి. అందుకనే వాళ్ళు మోడల్స్ని పెట్టేసి కట్టేసుకుని లేకపోతే ఇలా వేసేసుకుని చూపిస్తారు కదా. నేను చూపిస్తే మీకు చీరలు అందం తెలియట్లేదు. అందుకే చాలా మందికి చీరలు తెలియక కొనుక్కోట్లేదు. మీరు నిజంగా చూసారంటే అయ్యో దేవుడా ఇది మిస్ అయిపోయావా అని అనుకుంటారు మీరు. అంత బాగుంటున్నాయండి నా చీరలు. నేను ఇలా పౌట్ వేసుకోను, నేను వేసుకోను, ఎందుకంటే నా చీర ఎవరు వేసుకోకూడదు, నేను ఎవరు వేసుకోను. ఎవరు బట్టలు కట్టుకోవాలంటండి, లేకపోతే ఆ లక్షణాలు వీళ్ళకి, లక్షణాలు వాళ్ళకి వచ్చేస్తే తెలుసా మీకు. నా లక్షణాలు వచ్చేసినా పర్లేదు, దేవుడు భక్తులు అయిపోతారు అందరూని. హస్బెండ్స్ని ఎలా ఏడిపించాలో రీసెర్చ్ చేసేసి రాధమ్మ దగ్గర నేర్చేసుకుందరు కానీ. కృష్ణప్రసాద్ గారు కంప్లైంట్లు ఇచ్చేస్తారు ఇప్పుడు మీరు అలా అన్నారంటే. ఎవరైనా కామెంట్ పెట్టకండి దయచేసి, పెట్టండి, ఏం పర్లేదు, ఆయన చూడరండి. పింక్ అండి, రోజ్ పింక్ కి మస్టర్డ్ ఎల్లో అండి. మ్యాంగో ఎల్లో బ్లౌజ్ లా కనిపిస్తుంది కానీ ఆ ఎల్లోని ఇక్కడ డిజైన్ చేశారు, కానీ ఆ క్లాత్ కాటన్ వేరు. ఇది మంచి స్మూత్ ఇచ్చారు బ్లౌజ్ కదా. ఇది వీలైతే లైనింగ్ వేసుకోలేమో అని డౌట్ గా ఉంది, అది చాయిస్ మీదే. నేనైతే గుడి చేసుకుంటానండి, నేను గుడి చేసుకుంటాను, ఎందుకంటే నేను పెద్దదాన్ని అయిపోయినట్టున్నాను తొందరగానే. కట్టుకోలేకపోతున్నాను, బరువు అన్ని తేలికివి, నగలు మానేశాను, నగలు వేసుకోవాలి బాబోయ్ అనిపిస్తుంది. క్రోషాలోనే ఇంకొక చీర, చివరిగా కళ్ళు చెదిరిపోయి చీరతో ఎండింగ్ తీసుకోబోతున్నా మీరు రాదమ్మా. స్కూల్ పిల్లలకి రేపు ఆదివారం అంటే ఎలాగో నాకు చివరి చీర అంటే అంత ఆనందం. ఏం మాట్లాడేస్తానో అని భయం. ఏం కాదు, దేనికి భయపడాలి జీవితంలో, దేనికి భయపడకండి, ధైర్యంగా బతకాలి. కొన్ని ఇష్యూస్ నేను చెప్పాలి, వీళ్ళైతే కొన్ని వీడియోస్ కింద చేస్తా. ఇది
లైట్ ఎల్లో అండి, లెమన్ ఎల్లో అనొచ్చు. లెమన్ ఎల్లోలో కూడా డార్క్ కాకుండా లైట్ ఎల్లోకి దానికి మెరూన్ రెడ్, మంచి మంచి రెడ్ అండి, డార్క్ మెరూన్ రెడ్. సో అందుకని అందం వచ్చేసింది. ప్రింట్ కూడా క్రాస్ డిజైన్స్లో ఏనుగుల్ని డిజైన్ చేశారు. ఇందులో యాజ్ యూజువల్ ఆపోజిట్ కలర్స్లోనే మనకి బ్లౌజ్ వస్తుంది. ఇంక దీన్ని తీస్తే మళ్ళీ నేను ఎక్కడో పెట్టేస్తాను కాబట్టి బ్లౌజ్ తీసి చూపించకుండానే ఈ చీరతోటి ఎండ్ చేసేస్తాను. మీరు అదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో ఇందులో బ్లౌజ్ ఇక్కడే ఉంది, కంగారు పడక్కర్లేదు, నేనే బయట తీయలేదు. తీసి చూపించానా? ఇక్కడే ఉన్నది, ఇది పైన ఫస్ట్ టైం పైన దొరికింది నాకు. ఇదిగో ఇంతే. ఇదే చీరతో మిమ్మల్ని నుంచి తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, బాయ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.